చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 2019లో కోర్టులో ఉద్యోగం విషయంలో కేసు వేసాను మమ్మీ. ఆ కేసు నాకు జడ్జిమెంట్ రాలే మమ్మీ. 2022లో నేను దేవుని నమ్ముకున్నాను మమ్మీ. నమ్ముకున్న వెంబడే మా చర్చిలో అక్కడ బాప్టిజం తీసుకున్నాను తండ్రి మమ్మీ. అక్కడి నుంచి ఆ పాస్టర్ గారు ఒకసారి 2022 సంవత్సరంలో ఇక్కడ బెల్లంపల్లిలో ప్రేయర్ జరుగుతాని ముగింపు సభ తీసుకొచ్చాడు మమ్మీ. 2022 నుంచి ముగింపు సభకు వస్తున్నాను మమ్మీ. ఉద్యోగం విషయంలో రిక్వెస్ట్ పెట్టుకున్నాను, ఉద్యోగం విషయంలో వస్తున్నాను మమ్మీ. గత సంవత్సరం నేను ఇక్కడికి ముగింపు సభకు వచ్చే ముందు మమ్మీ ఒక వారం రోజులకు ముందు మా ఫ్యామిలీతో వచ్చాను మమ్మీ. అక్కడ గేటు దగ్గర ప్రేయర్లో ఉన్నాము, ప్రేయర్ చేసుకొని ఆ గేటు దగ్గరనే పడుకున్నాం మమ్మీ. నైటు పొద్దున్న వెళ్ళిపోయాను మమ్మీ. 2024లో మమ్మీ నేను అక్కడ బెల్లంపల్లి ప్రేయర్ గురించి ట్రైన్ దిగాను మమ్మీ. ట్రైన్ దిగంగానే నాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెక్రటరియట్ నుంచి మమ్మీ ఫోన్ చేసి మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిందండి, మీకు ఉద్యోగం వచ్చిందండి, రేపు వచ్చి కాల్ లెటర్ తీసుకోండి అని చెప్పారు మమ్మీ. ఏడ్చుకుంటూ మా మిస్సెస్కు కూడా ఫోన్ చేశాను, చాలా ఏడ్చాను మమ్మీ. ముగింపు సభకు వచ్చాను మమ్మీ. వచ్చి మళ్ళీ నైట్ ప్రేయర్ చేసుకొని ఉండి ముగింపు సభ అయిపోయిన తర్వాత తెల్లారి ట్రైన్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ తీసుకున్నాను మమ్మీ. జీవితంలో ఎంత గొప్ప కార్యం మమ్మీ. నాకైతే దేవుడు రాడనుకున్న ఉద్యోగం మమ్మీ. కోర్టులో 2019లో కేసు వేసాను మమ్మీ. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను మమ్మీ. ఇది 4వ సంవత్సరం మమ్మీ నేను వచ్చుడు. ఈ విషయం ఏంటంటే ఉద్యోగం పోయిన సంవత్సరం 24 తారీఖు అక్టోబర్ నెలలో నాకు ఉద్యోగం ఇచ్చారు మమ్మీ. ఈ ఉద్యోగం విషయంలో నేను సాక్ష్యం చెప్దామని ఈరోజు మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగామ జిల్లా మమ్మీ. అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే మాకు ఎన్నో ఆటంకాలు మమ్మీ. కరీంనగర్ వచ్చిన తర్వాత వర్షం బాగా పడ్డది మమ్మీ. పోతామా పోమా అని కూడా వచ్చిన తర్వాత మనకు జస్ట్ అవే ఒక 4 కిలోమీటర్ దూరంలో మమ్మీ మా కారు వెహికల్ తీసుకొని వస్తుంటే అందులో ఏసీ పని చేయక చీకటిగా అమ్ముకుంది మమ్మీ. పార్కింగ్ లైట్ వేసుకొని సైడ్కి పెట్టుకొని భయం అవుతుంది మమ్మీ, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి బండి ఆపుకొని పార్కింగ్ లైట్ వేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని పార్కింగ్ లైట్లు వేసుకొని రావడం జరిగింది మమ్మీ. సాక్ష్యం చెప్తానో లేదన్న భయం మమ్మీ. మొత్తానికైతే చేరుకున్నాం మమ్మీ. మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చాము. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన. ఎంతమంది వచ్చారు మీ కుటుంబం? మా 2 పిల్లలు మమ్మీ, మేము 2 వచ్చాము. ఓకే. ఈరోజు అంటే 2019లో కేసు అద్భుతంగా నువ్వు బెల్లంపల్లి ట్రైన్ దిగి అడుగు పెట్టావు. ఫోన్ చేశారు మమ్మీ, కన్ఫర్మేషన్ వచ్చేసింది. అవును మమ్మీ. అంటే నీ జీవితంలో అంటే అడుగు పెట్టగానే ప్రభు అద్భుతం చేశాడు మమ్మీ. ఈరోజు అదే సాక్ష్యాన్ని దేవుని మహింపరుస్తున్నావు. అవును మమ్మీ. మరి మంచిగా ఆత్మీకంగా ప్రార్థనలో ఎదుగుతున్నారు. ఉన్నాం మమ్మీ. చక్కగా దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే ఉన్నాం మమ్మీ. రోజు ప్రభునందు మంచిగా స్థిరంగా ఉన్నారు. ఉన్నాం మమ్మీ. ఓకే. ఇప్పుడు రావడానికి కూడా ఇంత ఆటంకం అయింది మీకు? ఆటంకం మమ్మీ ఒక 4 కిలోమీటర్ దూరం మమ్మీ. నేను సాక్ష్యం చెప్తాను వినండి దేవుని బిడ్డలారా. భయమైంది మమ్మీ. 50 రోజులు వచ్చేవారికి, 50వ దినం వచ్చేవారికి చాలా ఆటంక శక్తులు అటాక్ చేస్తాయి. మనం బాగా ప్రేయర్ చేయాలి ఈ 10 days. రెండోదిగా ఆటంకాలు వస్తున్నాయంటే గెరాసీనలో అడుగు పెట్టినప్పుడు సమాధుల్లో ఉన్న వ్యక్తి సమాధిని వదిలి బయటకు వచ్చి బ్రతుకు మారినట్టు ఆటంకాల మధ్యలో మీరు అడుగు పెట్టడానికి లైవ్ చూస్తున్న బిడ్డలు ప్రేయర్ఫుల్గా రండి. ఖచ్చితంగా మీరు అద్భుతం చూడబోతున్నారు. అంతే. గట్టిగా ఆమేనని చెప్పాలా? దేవుని బిడ్డలారా, 50 దినాలు ప్రార్థన ముగింపు సభ అక్టోబర్ 16 బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటలకే ప్రారంభం. కాబట్టి రండి కుటుంబాలుగా. దేవుడు అద్భుతంగా 7 వారాలు చేసిన ప్రార్థనలకి శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి కొరత లేని అభిషేకంతో, ఉజ్జీవంతో, ఆత్మీయ ఆరోగ్య ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ దర్శించబోతుండగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.